అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన ఒక తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాల నుంచి వస్తారు. దీని వలన మీరు వారి మీద కోపడతారు. ఆఖరికి దీంట్లో వాళ్ళు కావాలని చేయలేదని తెలుసుకుని క్షమాపణ అడుగుతారు. ఒకరి భావాలను ఒకరు గుర్తించడం జరుగుతోంది. ఒకరి ప్రేమను ఒకరు అర్థం చేసుకుంటారు. ఈరోజు స్వేచ్ఛగా ముందుకు నడవడానికి ప్రయత్నాలు అనేవి జరుగుతాయి. ప్రేమికుల మధ్య ప్రేమ అనేది పెరిగే అవకాశాలున్నాయి. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రాశి వాళ్ళు మాత్రం ఎక్కువగా డబ్బును ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. స్నేహితులపైన బంధువులపైన ఎక్కువగా డబ్బును ఖర్చు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కలిసి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. ఆమె యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ప్రతికూల ఆలోచనలను దూరంగా పెట్టాలి. పనిలో జాగ్రత్త వహించాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. ఈరోజు రాశి వారికి ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం పొందగలుగుతారు. సామర్థ్యం కూడా పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఈరోజు కుటుంబానికి తగిన సమయం ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది. ప్రయాణం నుండి లాభం పొందే అవకాశాలున్నాయి. గౌరవం మరింత పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచనలు చేస్తారు. ఆగిపోయిన పని జరుగుతుంది. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి. ఈరోజు మనసు యొక్క ఆందోళన తొలగించబడుతుంది. మీరు కొన్ని సంకేతాలను బట్టి చూసినట్లయితే కనుక అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. కోరుకున్న వ్యక్తితో వివాహం అవుతుంది. ఆనందంగా ఉంటారు. కుటుంబంలో ఆనందం రావడం జరుగుతుంది. మరి గర్భిణీ స్త్రీలు శుభవార్త అందుకోవడం జరుగుతుంది. ఆకర్షణీయమైన విషయాలలో ఆసక్తి చూపడం అనేది ప్రారంభిస్తూ ఉంటారు. ఈరోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా మరి మంచి వార్తలే అందుకోవడం అనేది జరుగుతుంది. ప్రారంభంలో మానసికంగా ఏదో ఒక తెలియని నిరాశ ఉన్నా కూడా అది తొలగించబడుతుంది. తొందరగానే దాని నుండి బయటపడగలుగుతారు. మాటల విభేదాలు రాకుండా జాగ్రత్త పడితే మంచిది. కుటుంబ సభ్యులతోటి ఘర్షణాత్మకమైన వైఖరి, అన్నదమ్ములతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త వహించాలి. అనుకోని ఆందోళన, ఆకస్మిక ప్రయాణాలు మరి చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటి వల్ల మరి చికాకులు అయితే ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇబ్బంది కూడా కలుగుతాయి. మరి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేయడం జరుగుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రశాంతత కలిగేలాగా చూసుకోవాలి. జీవిత భాగస్వామి బంధువుల సహకారంతో ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిపరమైన విషయాలలో అధికారులతోటి, రాజకీయ నాయకులతోటి కూడా, ముఖ్యమైనటువంటి వ్యక్తులతో కూడా మీరు చాలా మంచి స్వచ్ఛమైనటువంటి ప్రేమను కురిపిస్తూ ఉంటారు. అందరితో కూడా చక్కగా స్నేహాన్ని స్నేహపరమైనటువంటి మరి విషయాలను మాత్రమే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు శత్రువుల నుంచి కానీ మరి ఎక్కువగా మీకు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మరియు నిరుద్యోగులకు ఉద్యోగం కొరకు ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది. అప్పులు ఎవరి దగ్గర కూడా మీరు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే దాన్ని తొందరగానే తీర్చేయగలుగుతారు. ఈరోజు మీకు రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పోటీలలో విజయాలు ఖచ్చితంగా మీరు సాధిస్తారు. మీరు పడిన శ్రమకి తగిన ప్రతిఫలం అయితే లభిస్తుంది. విద్యార్థులకు సంఘంలో కూడా గుర్తింపు, గౌరవం అనేది పెరగబోతుంది. శ్రమ అనేవి పెరిగే అవకాశాలను, సమయానికి విశ్రాంతి లోపం అనేది ఉండడం వలన మరి పనులు కాస్త ఆలస్యం అవుతుంది. సహోద్యోగుల సహకారంతో మరి మంచిగా పనులు చేసి పై అధికారులతోటి మాట పడకుండా ఈరోజు మీరు తెలివితేటలను ప్రదర్శించడం అనేది సాధ్యతరం అవుతుంది. రుణముల విషయాలలో రుణదాతలు ఒత్తిడి అధికంగా ఉంటుంది. కాబట్టి రుణాలు తీసుకోకుండా ఉంటేనే మీకు మంచిది అన్ని విధాలుగా. తండ్రి గారి సహకారం అయితే మీకు పూర్తిగా లభిస్తుంది. తండ్రి ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టండి. ఇక ప్రశాంతత కలిగే విధంగా ప్రవర్తనను కొనసాగించండి. ఆర్థిక అంశాలు రచనాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో మాత్రం ప్రేమపూర్వకంగా వ్యవహరించాలి. భారత కుటుంబ సభ్యులతో కూడా మృదువుగా, ప్రేమగా మాత్రమే మాట్లాడాలి.
వెళ్ళాల్సి ఉంటుంది. సమయానికి ఆహార స్వీకరణ, నిద్ర, విశ్రాంతి ఈ 3 కూడా తప్పకుండా తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఆరోగ్యం చెడిపోయే అవకాశం మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో మాత్రం తప్పకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీవిత భాగస్వామి తరపు బంధువుల నుండి ఆర్థిక సంబంధమైనటువంటి సహకారం అయితే లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. లక్కీ సంఖ్య మాత్రం 63, లక్కీ కలర్ అయితే మరి మెరూన్ కలర్. పరిహారంలో ఈ రోజు రాశి రామాలయాన్ని దర్శించుట, శ్రీరామనామ స్మరణము చేయట కారణంగా అయితే శుభప్రదంగా ఉంటుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.